మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. లాలూ ప్రసాద్ యాదవ్ హెయిర్ ఉంటుంది, ఇది పొలిటీషియన్. సో ఈ రోజు వచ్చేసి విగ్స్ అండి, ఒక్కొక్కటి లేదా రెండు ఇలా ఒక విగ్ ని పూర్తిగా చేయడానికి వాళ్ళకి 5 days నుంచి 7 days వరకు పడుతుంది అనమాట. రజనీకాంత్ గారికి ఏ సినిమా? ధర్మదొరై. చిరంజీవి గారికి ఠాగూరు, మంచి దొంగ, భగవంత్ కేసరి. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అండి, వెల్కమ్ టు C3 తెలుగు. మనం మూవీస్ లోని 24 క్రాఫ్ట్స్ గురించి బ్రీఫ్ గా వీడియోలు చేస్తున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి విగ్స్ అండి. విగ్స్ అదే మీసాలు, గడ్డము, హెయిర్ కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా చేసే అండ్ దొరికే షాప్ లో ఇప్పుడు మనం ఉన్నాం. అండ్ ముందుగానే ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ప్లేలో చూడండి, ఇవన్నీ మోడల్స్ అంటే డిఫరెంట్ మోడల్స్ అనమాట. జస్ట్ ఒక డెమో లాగా పెట్టారు, మీకు కావాలంటే ఎలాగైనా తయారు చేసి ఇస్తారనమాట. సో ఈ మధ్య రీల్స్ చేస్తున్నారు బాగా, ఇలాంటి కలర్ఫుల్ పెట్టి అవి కూడా ఉన్నాయి. చూసుకుంటే ఋషులు అవి. అసలు ఈ విగ్స్ అవసరం సినిమాల్లో ఎందుకు ఉంటుందంటే, ప్రతి డైరెక్టర్కి తన కథలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్కి సపరేట్ లుక్ అనుకుంటాడు. కానీ ఆ లుక్ రావడం కోసం అన్ని రోజులు హెయిర్ పెంచడం అంటే ఆర్టిస్ట్కి డేట్స్ వేస్ట్. అలానే మూవీ షూటింగ్ కూడా డిలే అవుతుంది. సో వాటన్నిటికీ ఒక ఆన్సరే ఈ విగ్స్. చూసుకుంటే మనకు అన్ని రకాల విగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో లేడీస్వి, ఋషులవి, కొంచెం లాంగ్ హెయిర్, రాజారణ్యంలో సంతానం హెయిర్ ఉంటుంది చూసారా, ఇలాంటి విగ్లే అనమాట. అండ్ చూసుకుంటే స్టాలిన్లో ప్రకాష్ రాజ్ గెటప్ ఉంటుంది చూసారా. ఇంకా చెప్పాలంటే లాలూ ప్రసాద్ యాదవ్ హెయిర్ ఉంటుంది, ఇది పొలిటీషియన్. సో అలా ఉంటుంది అనమాట. మేబీ ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యే ఇలా తయారు చేస్తున్నారేమో. అండ్ ఇది చూసుకుంటే కలర్ఫుల్ అనమాట. ఈ మధ్య రీల్స్ చేసే వాళ్ళు బాగా వాడుతున్నారు ఇవి. నరేష్, అదే ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు కదా నరేష్ అని బ్రో, తను వీళ్ళందరూ బాగా వాడుతున్నారు ఈ మధ్య ఇలాంటివి. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. విగ్ అండి, విగ్గే. సో లేడీస్ అనమాట, పెద్ద హెయిర్ విగ్సే కదండి. ఇటు పక్కన చూసుకుంటే ఇవన్నీ మీసాలు అనమాట. ఇవే మీసాలు, చిన్న పిల్లకలు, గడ్డం, మీసం. ఇవి వచ్చేసి లేడీస్వి అనమాట, గర్ల్స్వి. పోనీటైల్ లేడీస్ పెట్టుకుంటారు కదా, పోనీటైల్ అలాంటివి అనమాట. సో ఇది వచ్చేసి కృష్ణానగర్లో ఉంటుందండి, శ్రీ సాయి విగ్స్ అనమాట. ఇది వచ్చేసి సుబ్బారావు అండ్ బ్రహ్మాజీ బ్రదర్స్ గత 40 years నుంచి ఇది రన్ చేస్తున్నారు. అంటే తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి రాకముందు నుంచి వీళ్ళు చెన్నైలో చేశారు. అండ్ అక్కడి నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాక ఇటు కూడా వచ్చేసి సో ఇక్కడ ఇలా షాప్ పెట్టుకొని ఇలా రన్ చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా మనకు మూవీస్లో ఎలాంటి గెటప్పులు, ఎలాంటి గడ్డలు, మీసాలు, విగ్స్ ఏవి కావాలన్నా కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. అండ్ వీళ్ళు అప్పట్లోనే అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ రజనీకాంత్ గారితో, ఇక్కడ తెలుగులో చాలామంది సూపర్ స్టార్స్తో చాలామందికి వీళ్ళు వర్క్ చేసి పెట్టారన్నమాట. సో ఇప్పుడు మనం బ్రహ్మాజీ గారితో ఉన్నాం. సో అసలు ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక ముడి సరుకు నుంచి విగ్ లాగా ఎలా తయారవుద్దో ఒకసారి ఆయన మాటల్లో విందాం. హాయ్ సార్. హాయ్. సో ఇప్పుడు చెప్పండి సార్. మేము బయట హెయిర్ మచ్చర్స్ దగ్గర తీసుకుని దీన్ని క్లీన్ చేసి సాఫ్ట్ చేసి మళ్ళీ ఇలాగ రోల్స్ పెట్టాలి. ఇలాగ రోల్స్ పెట్టి ఎగ్గులు తయారు చేస్తాం. మనకి ఇదంతా వీళ్ళకి చెన్నై నుంచి వస్తుంది అనమాట ఈ మెటీరియల్. ఇది రియల్ హెయిరే. సో ఇది ముడిసరికి అనమాట. ఇది వచ్చాక ఫస్ట్ దీన్ని క్లీన్ చేస్తాం, అదే వాష్ చేయడము, క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇలాంటి ఒక చిన్న రాడ్స్కి ఇలా చుట్టాక దీన్ని బాయిల్ చేసేసి మళ్ళీ హీట్ చేసి తర్వాత మళ్ళీ దీన్ని విగ్కి ఏ సైజ్ విగ్, లైక్ ఇప్పుడు ఒకవేళ లేడీ విగ్గా, లేకపోతే ఇలాంటి కరుసా, లేకపోతే ఇలాంటిదా, లేకపోతే ఇలా ఉండే పెద్దదా, లేకపోతే ఇలా ఉండే ఋషులదా. ఇప్పుడు ఒకవేళ కర్లింగ్ కావాలనుకోండి, ముందే ఈ హెయిర్ని ఇలా కర్లింగ్ లాగా తిప్పేసి అలా సెట్ చేసి పెడతారు. లేదు ఇలా స్మూత్గా ఇలా కావాలనుకోండి, ముందే దీన్ని అలా స్ట్రైక్లింగ్ చేయడం అలా చేసి సెట్ చేస్తారు. లేదు ఇలా చిన్న షార్ట్కి కావాలి, ఒక ఏజ్డ్ పర్సన్ దానిలా కావాలనుకోండి, ఈ సైజులో కట్ చేస్తారు అన్నమాట. లేదు ఇలా రింగ్స్ ఇలా ఫంకీగా కావాలనుకోండి, ముందే దీన్ని ఇలా రెడీ చేసి పెడతారు. ఏది ప్రతి హెయిర్ని ఇలా కర్లీ ఇలా సెట్ చేసి పెట్టేసేసాక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఇదనమాట. ఇలా ఒక నెట్ని పెట్టి, ఇక్కడ కనిపిస్తుంది నెట్. సో ఇలా ఒక నెట్ని సెట్ చేసి దాంట్లో ఒక్కొక్కటి లేదా రెండు అలా పెట్టి అలా హోల్స్లో నుంచి తీస్తూ సెట్ చేస్తారు అనమాట. అంటే స్ట్రాంగ్ ఉండిపోద్ది అలా తీయడం వల్ల. ఇలా ఒక విగ్ని పూర్తిగా చేయడానికి వాళ్ళకి 5 days నుంచి 7 days వరకు పడుతుంది అనమాట. చూసారు కదా ప్రాసెస్, 7 days అనమాట ఒక్క విగ్ తయారు చేయడానికి. ఎందుకంటే ఇదేది మిషన్ల మీద అలా తయారు చేసేది కాదు, పూర్తిగా బై హ్యాండ్ తయారు చేసే విగ్గులు అనమాట.
మీరు ఇప్పటివరకు చూసిన ప్రతి విగ్ కూడా బై హ్యాండ్ తయారు చేసిందే. సో వీళ్ళకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. వీళ్ళు మూవీ షూటింగ్స్కే కాదు, రియల్గా ఎవరికైనా బాల్డ్ హెడ్ ఉండి వాళ్ళకి ఏదైనా విగ్ కావాలనుకున్నా కూడా రెడీ చేస్తారనమాట. మీకు ఎలాంటి స్టైల్లో కావాలంటే అలాంటి స్టైల్లో మీ హెయిర్కి మీ స్కల్కి పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేలాగా తయారు చేసి పెడతారు. వీళ్ళు ఏ మూవీస్కి వర్క్ చేశారు అండ్ మీసాలకి ఎంత కాస్ట్ పడుతుంది అండ్ విగ్స్కి ఎంత కాస్ట్ పడుతుంది అదంతా వీళ్ళ బ్రదర్ మాటల్లో విందాం. సో ఇప్పుడు మనం సాయి విగ్స్లో ఉన్నాం కదా, ఇందాక బ్రహ్మాజీ గారితో మాట్లాడాం అండ్ ఇప్పుడు వచ్చేసి సుబ్బారావు గారు ఉన్నారు. సో హాయ్ సార్. సో ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు? ఇది 84 నుంచి చేస్తున్నాను. 84 అంటే చెన్నైలో ఉన్నప్పటి నుంచి? 84, 85. ఓకే. సో అప్పట్లో ఎవరు చేశారు సార్? అంటే చెన్నైలో ఉన్నప్పుడు ఎవరు చేశారు? అప్పట్లో నేను ఫస్ట్ మేకప్, ఓకే. దాని తర్వాత మళ్ళీ విగ్కి వచ్చా. మా గురుగారు సజెషన్ వల్ల ఓకే. రాజేష్ గారు ఉండేవారు, ఆయన ద్వారా విగ్ ఫీల్డ్లోకి వచ్చా. ఓకే. మా గురుగారు కోటేశ్వరరావు గారు అని అక్కడ చెన్నైలో, దాని తర్వాత బాంబే విగ్ మేకప్ ముక్తార్ అని ఆయన దగ్గర కూడా నేర్చుకున్నాను. ఓకే. దాని తర్వాత ఓన్గా సొంతంగా పెట్టాను. సో అలా పెట్టిన తర్వాత మీరు తమిళ్లో ఎవరికి చేశారు? అక్కడ తమిళ్లో రజనీకాంత్ గారికి. రజనీకాంత్ గారికి ఏ సినిమా? ధర్మదొరై. ధర్మదొరై. ఓకే. త్యాగి హిందీ సినిమా ఆయనకే. తర్వాత శరత్ కుమార్ గారికి కూడా చేసామండి. శరత్ కుమార్ నాటామై, ఓకే. సూర్యవంశం, ఓకే. ఇవన్నీ చేసాం. అప్పుడు మన తెలుగు హీరోల్లో ఎవరు చేశారు సార్? తెలుగు హీరోలో చిరంజీవి గారి కానించి బాలకృష్ణ గారి గురించి. చిరంజీవి గారికి ఏ సినిమా? చిరంజీవి గారికి టాగూరు, మంచి దొంగ, ఓకే. ఇంకా ఇంకా చాలా చేసామండి. ఓకే. అవి పేరు వచ్చినాయి అవి. బాలకృష్ణ గారికి వచ్చే లెజెండ్, అధినాయకుడు, తర్వాత భగవంత్ కేసరి, ఇవి చేసామండి. ఓకే. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే చాలా చేసాం. ఓకే. శ్రీహరి గారికి వచ్చి చాలా చేసాం. శ్రీహరి గారికి అంటే హనుమంత్ కానించి, సాంబయ్య కానించి, ఆదిశంకర కానించి అన్ని విగ్గులు తయారు చేసామండి. బాహుబలి మన కట్టప్ప గారికి ఆయనకి చేసామండి ఆ గెటప్ అంతా. తర్వాత అనుష్క గారికి కూడా ఓల్డ్ గెటప్, ఇది ఓల్డ్ గెటప్, ఓల్డ్ అయిపోయిన సెకండ్ పార్ట్ లో చేసాం. తర్వాత మగధీరలో మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికి మేము చేసాం. ఓకే. సో ఇప్పుడు ఒక విగ్ తయారు చేయాలంటే ఒక 7 days వరకు పడుతుంది అంటారు. సో అలా కాకుండా మిషన్స్ అలాంటివి ఏమి ఉండవు అండి? మిషన్స్ అవి వచ్చినాయి, కానీ మిషన్స్ లో మన దగ్గరికి అంత క్వాలిటీ రాలేదు. తర్వాత వేరే ఇప్పుడు రెడీమేడ్ విగ్స్ వస్తున్నాయి, కానీ అవి కొంతవరకు న్యాచురల్ ఉంటాయి. కొన్ని గెటప్లు మన న్యాచురాలిటీ కావాలంటే అందులో దొరకదు. మనం తయారు చేసిన విగ్, సొంతంగా మేక్ చేసిన విగ్గే మనం పలానా క్యారెక్టర్, పలానా దానికి కొలతలు అవి ఇస్తారు వాళ్ళు, మెజర్మెంట్స్. సో ఇప్పుడు మీరు ఇచ్చి మోడల్ గా తయారు చేస్తాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది అనుకోండి, అలాంటి విగ్ కావాలి అంటే రెఫరెన్స్ ఇచ్చాక మీరు ఆ పర్సన్ ఇక్కడికి రావాలా, లేకపోతే మేమే వెళ్తామండి. ఆర్టిస్టులు ఇప్పుడు హీరో గారి దగ్గరికి కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర కానీ మేమే వెళ్ళి డైరెక్టర్ గారు ఏం చెప్పారో ఆ మోడల్ తీసుకుని అక్కడ మేకప్ మెయిన్ సజెషన్ ఉంటుంది, ఆయన మేము ఆలోచించి తయారు చేస్తాం. నేను ఇందాక చూసాను, చెన్నై నుంచి ఎక్కడి నుంచో తెప్పిస్తామని చెప్పి. తిరుపతి నుంచి వస్తుంది, మామూలుగా టెంపుల్స్ నుంచి వస్తాయి. అక్కడ వాళ్ళు పాడుకుంటారు పాట, ఆ పాటను బట్టి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు గ్రేడింగ్ చేసి క్లీన్ చేసి సైజులు చేసి కేజీ ఎంత అని చెప్పి అమ్ముతారు. కేజీ న్యాచురల్ది అంటే బాగానే కాస్ట్ ఉంటుంది. మామూలుగా షార్ట్ హెయిర్ 1 kg 10,000 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత దానికి లెంత్, దానికి తర్వాత లెంత్ అంటే 20, 25, 30, 35 ఇలా వస్తాయి. 40 inches. ఆ ఇంచెస్ బట్టి 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 50,000 ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మూవీస్ కాకుండా బయట వాళ్ళకి కూడా చేస్తాం. బాల్డ్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా, బయట వాళ్ళకి తర్వాత ఈ ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకి కూడా. హెయిర్ క్యాన్సర్ కి రిమూవ్ అయిపోద్ది కీమో ఇవ్వడం వల్ల. కానీ ఒకళ్ళు విగ్గు జస్ట్ 1 or 2 days రెంట్ లాగా కావాలంటే అక్కడ మీ దగ్గర ఏమున్నాయి అవి ఇస్తాం. దాంట్లో సెలక్షన్ చేసి మా దగ్గర ఒక 50 రకాల మోడల్స్ ఉంటాయి, అందులో ఏదో నచ్చితే అది. ఓకే. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విగ్ ఉంది, ఇలాంటి విగ్గే మనకు కావాలనుకోండి, బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది? బేసిక్ ప్రైస్ మామూలు హెయిర్ అయితే 10,000 కానించి ఉంటుంది. దీంట్లోనే న్యాచురల్ మంచి హెయిర్ కావాలనుకుంటే 15 కానించి 35, 40 వరకు కూడా ఉంటాయి. లేడీస్ హెయిర్ బాగా కాస్ట్ ఉంటుంది. దీంట్లో మనకి రాజు గెటప్ అని,
తర్వాత హిస్టారికల్ గెటప్లు అని, శివుడు గెటప్ అని, రాములు వారు ఇలా వస్తుంటాయి కదా. ఆ గెటప్లను బట్టి దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అంటే సైజ్ పెరిగే కొద్ది అంటారు. సైజ్ అంటే లెంత్ గెటప్ వారిగా ఓకే, దాన్ని బట్టి రేట్ ఉంటుందండి. బేడ్స్కి ఒక రేట్ ఉంటుంది, ముస్టాసెస్ కూడా పెడుతుంటారు కదా అవును. గెటప్ అనేటప్పటికి, అవును. దానికి కూడా సపరేట్ రేట్ ఉంటాయి. ఇప్పుడు ఈ మీసాలకి ఎంత ఇద్దండి? మీసాలకి మినిమమ్ బేసిక్ 1000 కానించి 2000, 4000, 3000 అలా కూడా ఉంటాయి. ఓకే, మంచి దానికి ఫినిషింగ్ నెట్ ఉంటుంది. ఓకే, ఆ నెట్ను బట్టి ఆ వర్క్ని బట్టి మేము వస్తాం. ఓకే. సో చూసారు కదండి విగ్స్ గురించి బ్రీఫ్ గా చెప్పారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి శ్రీ సాయి విగ్స్ అండి. ఇది కృష్ణానగర్ యూసుఫోన్ లో ఉంది. దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మెన్షన్ చేస్తాను. వీళ్ళు మూవీస్కే కాదు, షార్ట్ ఫిల్మ్స్కి, వెబ్ సిరీస్లకి, వీళ్ళకి ఎవరికైనా సరే రెంటల్ పర్పస్ ఇస్తారు. అండ్ మీ ఓన్గా లైక్ ఎవరికైనా బాల్ డెడ్ ఉన్నా కూడా మీకు సపరేట్ విగ్ కావాలనుకున్నా కూడా చేసి పెడతారు. సో చూసారు కదండి విగ్స్ గురించి. ఇది వచ్చేసి 24 క్రాఫ్ట్స్లో మేకప్ కిందకి వస్తుంది అనమాట. సో మేకప్ వాళ్ళే దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మరొక క్రాఫ్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన C3 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.